ఓం నమో వెంకటేశాయ. జూన్ 17, 2025 ఈరోజు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈరోజు టోకన్స్ 14,000 టోకన్స్ రిలీజ్ చేశారండి. ఎస్ఎస్టీ టోకన్స్ అనేది రేపటి దర్శనం కోసం. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. అలానే డీడీ టోకన్స్ కూడా సేమ్ టైమింగ్కే రిలీజ్ చేశారు, 4 గంటలకే. ఈ దివ్య దర్శనం టోకన్స్ కూడా మొత్తం 3,000 టోకన్లు రిలీజ్ చేశాడు రేపటి దర్శనం కోసం. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మీరు టోకన్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి. ఎంతమంది ఉంటే అంతమంది తీసుకొని వెళ్ళాలండి. మళ్ళీ అలానే 12 సంవత్సరాల లోపు ఏ టోకన్ అవసరం లేదు, దర్శనానికి అయితే అలో చేస్తారు. మళ్ళీ ఆధార్ కార్డ్ ఇచ్చాక అందులో మీ ఆధార్ కార్డులో అది ఒరిజినల్ అయినా సరే సాఫ్ట్ కాపీ అయినా పర్లేదు, అందులో మీ నంబర్ ఫోటో క్లారిటీగా ఉండాలండి. మీ నంబర్ ఎంటర్ చేసుకున్నాక మీ ఫోటో అనేది స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసుకున్నాక మీకు టోకన్ అనేది ఇష్యూ చేస్తారండి. ఆ టోకన్లోనే మీకు దర్శనం టైమింగ్ స్లాట్ మరియు అలానే మీ అడ్రస్ కూడా ఉంటుందండి, ఎటు పక్క నుంచి వెళ్ళాలనేది. మళ్ళీ అలానే టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారండి. ఈ టోకన్స్ 1 భూదేవి కాంప్లెక్స్, 2 శ్రీనివాసం, 3 విష్ణు నివాసం. డీడీ టోకన్స్ మరియు ఎస్ఎస్టీ టోకన్స్ భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. అది అలిపిరి మార్గాన ఉంటుందండి. అంటే అలిపిరి స్టెప్స్ దగ్గర అలిపిరి బస్ స్టాండ్ ఉంటుంది, దాని లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుందండి. శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. కింద మీకు వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్ tirumala.org. ఆ వెబ్సైట్లో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చండి. దాంట్లో సర్వదర్శనం దాంట్లో కార్నర్లోనే ఉంటుందండి. టోకన్స్ కూడా ఎన్నెన్ని ఇస్తున్నారు, ఎన్ని అయిపోతున్నాయి అనేది ఆ వెబ్సైట్లో అన్నీ కనిపిస్తాయండి. అలానే మీకు బుక్ చేసుకునేటివి కూడా అందులోనే బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ నిన్నటి రోజున భక్తులు ఎంతమంది స్వామివారిని దర్శించుకున్నారనేది ఇప్పుడు చూద్దాం. 84,681 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,261 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,43,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలు సమర్పించారండి. అలానే తిరుమలలో కొండ మీద దర్శనం ఎంత సమయం పడుతుంది, అలానే టోకన్ లేకుండా ఉండే వాళ్ళకి ఎంత సమయం పడుతుందని ఇప్పుడు చూద్దాం. వితౌట్ ఎస్ఎస్టీ టోకన్ లేకుండా తీసుకోకుండా వెళ్ళే వాళ్ళకి, నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి సుమారుగా 15 నుండి 18 గంటల సమయం పడుతుందండి. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. దివ్య దర్శనం టోకన్స్ అంటే డీడీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకు కూడా 4 నుండి 6 గంటల సమయం పడుతుందండి. 300 రూపాయల దర్శనం టోకన్ అయితే ఇది కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుందండి. ఈ దర్శనం అయితే సుమారుగా 3 నుండి 4 గంటల సమయం పడుతుందండి. ఎస్ఎస్టీకి డీడీకి ఏం తేడా లేదండి. డీడీ అంటే దివ్య దర్శనం టోకన్. ఈ టోకన్ అనేది కాలినడకన వెళ్ళే వాళ్ళకి, అంటే శ్రీవారి మెట్టు ఎక్కే వాళ్ళకి మాత్రమే ఇది అలో. డీడీ టోకన్ అనేది అక్కడికి వెళ్ళాక ఈ టోకన్ తీసుకొని 1200వ మెట్టు దగ్గర మీరు స్కాన్ చేయించుకోవాలి. అప్పుడే డీడీ టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అప్పుడు మీరు కొండపైకి వెళ్ళి ఈ డీడీ టోకన్ అనేది చూపిస్తే మీకు లోపలికి అలో చేస్తారు. మళ్ళీ అలానే ఏ స్టెప్స్ మార్గానే ఏ టోకన్స్ ఇవ్వడం లేదు. అలిపిరి స్టెప్స్ మార్గానే ఇవ్వడం లేదు, శ్రీవారి మెట్టు మార్గాన కూడా ఇవ్వడం లేదు. ముందు అయితే శ్రీవారి మెట్టు దగ్గర డీడీ టోకన్స్ అనేది ఇష్యూ చేస్తున్నారు కదా, ఆ కౌంటర్స్ అనేది ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి చేంజ్ చేశారండి, మీరు తెలుసుకొని రావాలి. మళ్ళా అలానే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి స్టెప్స్ ఎక్కడానికి మాత్రం టైమింగ్స్ ఉన్నాయండి. అలిపిరి స్టెప్స్ ఎక్కాలనుకుంటే దానికి మాత్రం మార్నింగ్ 5 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం స్టెప్స్ ఎక్కడానికి టైమింగ్స్ ఉంటాయండి. అలిపిరి మార్గాన అయితే. శ్రీవారి మెట్టు మార్గాన అయితే మార్నింగ్ 5:30 నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే అలో చేస్తారండి. నైట్ ఎవరిని అలో చేయరు. రాత్రి అలిపిరి స్టెప్స్ మార్గాన అయితే రాత్రి 9 గంటల వరకు, శ్రీవారి మెట్టు మార్గాన అయితే సాయంత్రం 6 గంటల వరకే అలో చేస్తారు. అలానే చిన్న పిల్లలు ఉంటారు కదా, అంటే 2 years 3 years ఉండే వాళ్ళకు మాత్రం 2 గంటల వరకే అలో చేస్తారండి. నడక మార్గాన అయితే తర్వాత అలో చేయడు. చిన్నపిల్లల్ని సరే వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా అలో చేయరు. ఆ టైంలో చాలా కష్టం కదా మధ్యాహ్నం క్యారీ చేయాలంటే, అందుకని వాళ్ళకి టైమింగ్స్ కూడా సెట్ చేశారు ఈ టీటీడీ వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్
and subscribe the channel. అందరికీ ధన్యవాదాలండి.